మీకు దేవుని సేవకులు ఇస్తున్నటువంటి వాక్యము విత్తనం. ఆ వాక్యం అనేటటువంటి విత్తనాన్ని మన నేల అనేటటువంటి మన హృదయంలో విత్తటం జరిగింది. మనం ఒక వ్యవసాయదారుని కనుక చూసుకున్నట్టయితే ప్రియులారా, దున్నకుండా గడ్డి ఉంటేనో లేకుంటే ముళ్ళతుప్పలుగా ఉంటేనో తాను చల్లాలనుకున్నటువంటి విత్తనాన్ని తీసుకెళ్ళి ఆ నేలపై చల్లటం ఎక్కడన్నా చూసామో మనం? ఎక్కడా చూడలేదు. విత్తనాన్ని భూమిలో చల్లాలి అంటే, అది అభివృద్ధి చెందాలి, బహుగా ఫలించాలి అంటే మొదటిగా వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే నేలను మెత్తగా దున్నుతాడు. ఒకటో సార్లు, రెండవ సార్లు, డబ్బులు పోయినా పర్వాలేదు, 3 సార్లు దున్నండి, అడ్డసార్లు, 8 సార్లు దున్నండి. ఎందుకంటే నేల ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. నేల మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే విత్తనము చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది, అది బహుగా ఫలిస్తుంది. కాబట్టి వ్యవసాయదారుడు విత్తనం విత్తే ముందు అంత జాగ్రత్త తీసుకుంటాడు. ప్రియులారా, అదే అంశాన్ని ప్రభువారు చెప్తూ అంటాడు, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయంట? రోవ పక్కన పడినాయి, మరికొన్ని ముండ్ల పొలంలో పడినవి, మరికొన్ని రాతి నేలలో పడినవి, మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడినవి. ఈ రాత్రి మనము ఏ నేలను పోలి ఉన్నామో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన హృదయాన్ని మనం బహుజాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, వచ్చి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండకుండా, ఫలింపని స్థితిలో మనము ఉండకుండా, ఫలింపనటువంటి అంజూర చెట్టు విషయమై దేవుడు చేసినటువంటి ఒక ఆశ్చర్యకారి భయం కలిగిస్తుందా మీకు? అది గుర్తుందా? అంజూరపు చెట్టుని, ఫలింపనటువంటి అంజూరపు చెట్టుని ప్రభువారు శపించారు. ఎందుకంటే అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, మా జగ్గపేట దగ్గరలో కూడా కంచెల దగ్గరలో వేశారు, అంజూరపు పెద్ద తోట వేశారు. కానీ ఆ నేల దానికి సరిపడలేదు, సరిగా ఫలించలేదు. అయితే అంజూరపు చెట్టు కొనేటువంటి లక్షణం ఏమిటంటే, దానికి ఆకులు దట్టముగా ఉన్నాయి అంటే ఫలాలు తప్పనిసరిగా ఉంటాయని దానికి గుర్తు అన్నమాట. కదంతే, అంజూరపు చెట్టు నుండి ఆకులు ఉన్నాయి అంటే ఆ ఆకులు లోపల ఫలాలు కూడా అంజూరపు పండ్లు విస్తారంగా ఉన్నాయని దాని యొక్క అర్థం అన్నమాట. చూడగానే చెప్పేయచ్చు మనం. కానీ మరి అలాంటి చెట్టుని ప్రభు ఎందుకు శపించారు అంటే, ఆకులు దట్టముగా ఉన్నాయి, కానీ ప్రభు అంట ఆ దారిని వెళుతూ ప్రభు ఆకలిగా ఉన్నాడు. ఆకలి వల్ల అంజూరపు చెట్టు చూడగానే దాని ఆకులు దట్టంగా ఉండగానే ప్రభువుకి ఆశ కలిగి ఉన్నట్టుంది. ఈ అంజూరపు చెట్టుకు ఆకులు దట్టంగా ఉన్నాయంటే ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలతో ఆకలి తీర్చుకోవచ్చు అనేటటువంటి ఆకలి కొని ఉన్నాడు అంటే దాని యొక్క ఫలాలు ప్రభు ఇష్టపడుతున్నాడు, ఆశిస్తున్నాడు అని అర్థం. కానీ వెళ్ళి చూచినప్పుడు ఏమైందంటే ఆకులైతే దట్టంగా ఉన్నాయి, కానీ ఒక్క పండు కూడా లేదు. ప్రియులారా, అందును బట్టి ప్రభు చెట్టుని శపించవచ్చు. ప్రియులారా, రాత్రి దేవుడు నీ విషయమై నా విషయమై అదే ఆశ కలిగి ఉంటాను. ఇదిగో ఈ సహోదరు 2 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తా ఉంది. ఇదిగో ఈ సహోదరుడు ఇంతకాలంగా నా సన్నిధికి వస్తూ ఉన్నాడు. వేదంలో ఏం ఫలాలు ఉన్నవి? ఫలాలు వెతుకుతాడు. ప్రియులారా, ఎందుకు వెతుకుతాడంటే మనం భక్తి పరులాగా కనబడుతున్నాం. ఎందుకంటే అంజూరపు చెట్టు ఎలాగైతే ఆకులు దట్టముగా ఉన్నట్టు కనబడిందో, అలాగే మనము కూడా లోపల భక్తి ఉన్నా లేకపోయినా ఎలా కనిపిస్తున్నాం? అందరూ కాదు ప్రియులారా, కొందరు. ఎలా ఉన్నాము? భక్తి పరులాగా కనబడుతున్నాము. కాబట్టి దేవుడు ఆశిస్తాడు మన నుంచి, ఇదిగో ఈ సహోదరుడు ఇతని వల్ల ఇదిగో నా ఆకలి తీర్చగలిగేటటువంటి ఫలముగా ఈ సహోదరుడు ఉంటాడు అనేటటువంటి దేవుని యొక్క ఆశ. కాబట్టి అక్కడ పళ్ళు లేవు కాబట్టి ప్రభు ఆ చెట్టుని శపించవలసి వచ్చింది. అది ఏమైపోయిందో తెలుసా? చెట్టు ఏమైపోయింది? ఎలా ఎండిపోయింది? వేళ్లతో సహా ఎండిపోయింది. తిరిగి మరలా ప్రభు ఆ మార్గాన్ని వచ్చేటప్పుడు
శిష్యులు చూశారు, ప్రభువా అదిగో మీరు శపించినటువంటి చెట్టు ఎలా ఉన్నది, ఎండిపోయి ఏరులతో సహా ఎండిపోయి ఉన్నది. ప్రభు ఎంతో దుఃఖపడి ఉంటారు. సందర్భం అందులో లేదు కానీ, ఎందుకంటే సమస్తం సృష్టించినటువంటి దేవుడే, ఆయనే. ఆయన బిడ్డలుగా మనం ఫలించకపోతే అంత వేదన చెందుతాడు పిల్లలు. కానీ దేవుడు శపించేటటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితము ఉండకూడదని ఈ రాత్రి దేవుడు తన వాక్యము ద్వారా మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ రాతి నేల పడినటువంటి విత్తనము అది త్రోవ పక్క నేల అన్నారు దాన్ని. ఏమన్నారు? త్రోవ పక్క నేల అన్నారు దాన్ని. అవునా? త్రోవ పక్కన కానీ లేకుంటే చెట్టు కింద కానీ చెట్టు నీడ ఉన్నటువంటి స్థలంలో కూడా విత్తనము ఫలించదు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు కూడా మనం నడుస్తూ ఉంటాం కాబట్టి ఆ నేల గట్టిగా అయిపోయి అక్కడ పడిన విత్తనము ఫలించకుండా ఉంటది. దాన్ని ఏం చేస్తాయంట? ఆకాశ పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి తినేస్తాయి. ఆకాశ పక్షులు అంటే అపవాది యొక్క అనుచరులు అనుకున్నాం. అపవాది యొక్క అనుచరులు. మన హృదయము, ఆ నేల అనేది మన హృదయమే. మన హృదయము 4 భాగాలుగా విభజించాడు ప్రభు. అలాగే కాబట్టి త్రోవ పక్క నేల వలె మన యొక్క హృదయము ఉన్నట్లయితే దేవుని యొక్క సేవకుడు ఎంత ప్రార్థనతో సిద్ధపడి మోకాళ్ళ మీద మొర్ర పెట్టుకొని దేవుని దగ్గర నుంచి వర్తమానము తీసుకొచ్చి మనకి అందించినప్పటికీ మన హృదయము ఆ త్రోవ పక్క నేలలాగా కఠినంగా ఉన్నట్లయితే ఆ వాక్యము మనలో ఫలించదు. కానీ ఆ వాక్యాన్ని అపవాది ఎత్తుకెళ్ళిపోతాడు. ఫలించదు. వస్తాము వెళ్ళిపోతాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి పిల్లలు. అలాగే 2వ నేల ముండ్ల పొదల నేల. ముండ్ల పొదల నేలలో పడిన విత్తనం గురించి ప్రభు ఏం చెప్పారంటే, ఈ పడినటువంటి ఆ విత్తనంతో పాటు ముండ్ల పొదలు కూడా ఏమైపోయినాయి అంట? ఎదిగింది. ముండ్ల పొదలు కూడా వాటితో పాటు ఎదుగుతా ఉన్నాయి. ఎదిగి ఈ మొక్క కంటే కూడా ముండ్ల పొదలు ఎక్కువైపోయి ఆ మొక్కని ఏం చేసి అణిచివేసేసి, అణిచివేయటం వల్ల ఆ మొక్క ఏమైపోయింది? ఎండిపోయింది. మొక్క ఎదలేకపోయింది పిల్లలు. కొన్నేమో రాతి నేలలో పడినవి అని ప్రభు చెప్తా ఉన్నాడు. వీటి యొక్క ఈ సారాంశం గురించి, వాటి యొక్క అర్థం గురించి, ఈ 4 నేలల అర్థం గురించి మరలా 19వ వచనం నుంచి 24వ వచనం వరకు ప్రభు వారు వివరిస్తారనమాట. అంటే ముళ్ళ పొదల్లో త్రోవ పక్క పడినటువంటి విత్తనం కలిగినటువంటి వారు ఎలాగున్నారు, ముండ్ల పొదలో పడినటువంటి విత్తనం కలిగినటువంటి వారు ఎవరు, అలాగే రాతి నేలలో పడినటువంటి విత్తనము కలిగినటువంటి ఆ విశ్వాసులు ఎవరు, అలాగే మంచి నేలను పడిన విత్తనమును పోలినటువంటి విశ్వాసులు ఎవరు, ఆ 4 కూడాను 19వ వచనం నుంచి 24వ వచనం వరకు ప్రభు చక్కగా వివరించారు పిల్లలు. కాబట్టి ఐహిక విచారణలు, ధనమోసాలు, ఈ లోక సంబంధమైనటువంటి అపేక్షలు, కోరికలు, వాటిని చూసి వీళ్ళని చూసి దేవుని భయం లేనటువంటి వారు ఏదైనా చేయగలరు పిల్లలు. దేనికైనా వారు సాహసించగలరు. కానీ అలాంటి వాళ్ళని మనం చూసి, అలాంటి వాళ్ళని మనం పోల్చుకొని నేను కూడా ఇలాగే ఉండాలి అనేటటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మనము విశ్వాసంలో ఎదగలేము, ప్రార్థనలో ఎదగలేము. తరువాత ఈ రాతి నేలను చూసుకున్నట్లయితే ఆ రాతి నేల పడినటువంటి విత్తనాలు చక్కగా మొలిచినాయి అంట. కానీ ఆ సూర్యుడు ఉదయించగానే ఏమైపోయినాయి అంట? ఆ ఎండ వేడికి అవి మాడిపోయింది. ఎందుకంటే ఏమనిచ్చాడంటే అక్కడ దాని వేరు లోతుగా లేనందున. ఎందుకని? రాతి నేలను పడిన ఆ విత్తనం చూస్తాం. కొన్ని బండలు పొలాల్లో చూసినప్పుడు ఆ బండలు ఉంటాయి. ఆ బండలు మాకు జగ్గపేట ఏరియా మొత్తం కూడాను రాతి నేలలు. రాతి ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ మాకు ఉన్నటువంటి ఇంచుమించు సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ మా జగ్గపేట ప్రక్కనే ఉన్నాయి ప్రియులారా. రాతి నేల అక్కడ. కాబట్టి ప్రియులారా, ఈ రాతి నేలలో పడినటువంటి విత్తనము కూడా మొలిచింది, చక్కగా ఎదిగింది. కానీ సూర్యుని యొక్క వేడి దాని మీద పడగానే అది మాడిపోయింది. మాడిపోయింది ప్రియులారా. ఎందుకంటే దాని లోపల మన్ను లేదు, కొంచెం మన్ను ఉంది. ఆ మన్ను ఉన్నంత వరకు చక్కగా ఎదిగింది. తర్వాత
ఇక దానికి మన్ను లేదు, అడుగునంతా రాళ్లే ఉన్నాయి, అడుగున రాళ్లే ఉన్నాయి. కాబట్టి ఆ వేడికి కావలసినటువంటి బలము దానికి దొరకలేదు. కాబట్టి ఆ సూర్యుని వేడి తగలగానే దాని గురించి ఏమంటాడంటే, శ్రమ అయినను హింస అయినను కలుగగానే మనం ఏమైపోతామంట, మనలో విశ్వాసము లేదు, లోపలికి వెళ్ళలేదు. కాబట్టి ఏదన్నా ఇరుకులో, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శ్రమలో, శోధనలు వచ్చినప్పుడు మన భక్తి అంతా తేలిపోద్ది. అంతే, కొంచెం ఫలించినట్టుగా కనిపిస్తాము. శోధనలో, శ్రమలు రాగానే అయిపోయింది మన భక్తి. కాబట్టి ప్రియులారా, ఈ రాతి నిర్ణయం గురించి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి అక్కడ 13 బండలు ఇచ్చాడు. ప్రియులారా, ఎక్కడున్నాయంట ఆ బండలు? చెప్పండి. ఆ 13 బండలు ఎక్కడున్నాయి? మన హృదయంలోనే ఉన్నవి. ఆ ఉన్నటువంటి ఆ 13 బండలేంటో అక్కడ చక్కగా వివరించాడు. ప్రియులారా, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఏమన్నాడు ఇక్కడ? ఈ మంచివాటి, ఇవి మంచివా ప్రియులారా? శరీర కార్యాలు గలతీలు అంటాడు, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అంటాడు. ఆ శరీర కార్యాలతో చక్కగా వివరించాడు. ఇవన్నీ కూడాను తండ్రి వలన కలిగినవి కావు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇవి తండ్రి వలన కలిగినవి కావు. కాబట్టి ఈ 13 ఇవన్నీ లోపల నుండే బయట వెళ్ళి మనుషులు ఏం చేస్తారని అంట ప్రియులారా? అపవిత్ర పొందుతున్నవి. కాబట్టి ఈ 13 బండల్లో ప్రభువా, ఇదిగో ఈ 13 బండల్లో నా హృదయంలో ఇదిగో ఈ బండ ఉంది ప్రభువా, ఈ రాయి ఉంది ప్రభువా, దీన్ని నేను తీసేసుకోవాలి ప్రభువా. ఈ శ్రమల దినములు పాటిస్తున్నాము 40 రోజులు. ప్రియులారా, ఎంతమంది దీన్ని విశ్వాసంతో, హృదయమంతటితో, పూర్ణ హృదయంతో మరి ఈ 40 రోజులు ఉపవాస దినం పాటిద్దామని ఎంతమంది ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నారో తెలియదు. ప్రియులారా, లోకస్తులాగా 40 రోజులు ఎవరు చేయదు. దేవుడి నామానికి అవమానం తీసుకునే పని ఎన్నడూ చేయకూడదు. ప్రియులారా, ఒకసారి దేవుని ఆత్మచేత మనం వెలిగింపబడి మంచేదో చెడుతో మనం గ్రహించుకొని విశ్వాసంలో ఎదుగుతూ ఉండి ఇలాంటి కార్యాలు మనం ఎన్నడూ కూడా చేయకూడదు. 40 రోజులు భక్తి అనేది ఉండనే ఉంది ప్రియులారా, ఉండనే కూడదు. మన బ్రతుకు కాలం అంతా కూడాను ఇప్పుడు దేవుడి సేవకులు ఆరాధనలో పాట పాడారు కదా, ఆ వేట కానీ గుడిలో ఉంది. మన శత్రుడు సైతానుడు ఇప్పుడు చురుకుగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనమే మందమతులుగా ఉన్నాము, కానీ వాడైతే చురుకుగా ఉన్నాడు. దేవుని రాకడ సమీపంగా కూడా అనకూడదని చెప్పాడు. నిన్న ఒక సేవకుడు చెప్తూ, సమీపంగా ఉందని కూడా అనొద్దు, కొంచెం సేపట్లో దేవుని రాకడ వస్తుందేమో అన్నట్టుగా ఉండమని చెప్తూ ఉన్నాడు. యెరూషలేములో అంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రియులారా, 3వ మందిరము కట్టడానికి సిద్ధముగా ఉన్నది, దాని పునాదులు కూడా వేయబడింది అన్నట్టుగా అక్కడి నుంచి వర్తమానం. ప్రియులారా, 3వ మందిరం కూడా కట్టబడడానికి రెడీగా ఉన్నది. కాబట్టి ఆలస్యం అనేది లేదు ప్రియులారా. కాబట్టి మనము ఈ ఏ భక్తి అంటారు కదా, ఆచార భక్తి, అలవాటు ప్రార్థనలు ఇవి మన నుంచి పూర్తిగా తొలగిపోవాలి. పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి, కాలేబు భక్తుడు అంటాడు, నా పూర్ణ హృదయంతోనే నా యెహోవాని సేవించానని ధైర్యంగా యెహోషువ ముందు చెప్తా ఉంటాడు. ధైర్యంగా వచ్చి యెహోషువ ముందు చెప్తున్నాడు, నా పూర్ణ హృదయంతో నా దేవుణ్ణి నేను వెంబడించాను. ఇదిగో మోషే నన్ను పిలిచినప్పుడు నేను 40 సంవత్సరముల వాడును, ఎంతో శక్తి నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను 80 సంవత్సరాలు, కానీ అదే శక్తి నా దగ్గర ఉంది. నేను రావటానికి కానీ, పోవటానికి కానీ, లేదా యుద్ధములు చేయటానికి కూడా ఈ 80 సంవత్సరముల వయసులో నేను అదే శక్తి కలిగి ఉన్నానని అక్కడ కాలేబు
యెహోషువ గారితో చెబుతూ ఉన్నప్పుడు యెహోషువ గారు కూడా దగ్గరగా చూశాడు. కాలేబు, ఎందుకంటే వీళ్ళిద్దరే కానాను దేశంలో ప్రవేశించినట్టు వారు వాగ్దాన భూమిలో ప్రవేశించింది ఇద్దరు 30 లక్షల సైన్యం పైగా అక్కడి నుంచి బయలుదేరారు. కానీ వాగ్దాన భూమిలో ప్రవేశించింది ఇద్దరే, కాలేబు, యెహోషువ గారు. చూడండి ప్రియులారా, కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు చెప్పండి? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఐగుప్తు బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి యోధుడు ఎవరు? మోషే. అవును కదా? మరి యెహోషువ, కాలేబు వాగ్దాన భూమిని చూశారు. ఎందుకని? మోషే గారు చూడలేకపోయారు. ఎందుకని? దేవుడు న్యాయవంతుడు ప్రియులారా. ఈ విషయమై, నా విషయమై, మనందరి విషయమై దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఆయన చూచి చూడకుండా ఉండేటటువంటి దేవుడు కాదు ప్రియులారా. దేవుడు కాదు. మన రహస్యంలో చేసినటువంటివన్నీ ఆయన బట్టబయలు చేసేటటువంటి దేవుడు. మిద్దెల మీద ప్రకటిస్తారంట. మిద్దెల మీద మనం చేసినటువంటి దోషాలు, మన దేవుడికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి కార్యములన్నీ మిద్దెల మీద ప్రకటించబడతాయి ప్రియులారా. మన రహస్యంలో చేసినటువంటి పాపములు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్య వెలుగులో మన యొక్క హృదయ స్థితిని మనము పరిశీలన చేసుకుంటూ దేవునికి సాక్షులుగా మనము ఉండాలి ప్రియులారా. దేవునికి సాక్షులుగా మనము ఉండాలి. మోషే గారు ఎందుకు చూడలేకపోయాడంటే వృత్తాంతం తెలిసిపోయిందిగా. తెలుసా? మోషే గారు ఎందుకు వాగ్దాన భూమిని చూడలేకపోయాడు? అన్ని శ్రమలు, 40 సంవత్సరములు ఆ ప్రజలతో విసిగిపోయి వాళ్ళతో పోరాడి వాళ్ళ పక్షంగా దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో దేవునికే కోపం వచ్చింది ప్రియులారా. తన ప్రజల మీద దేవునికే కోపం వచ్చింది. ఆ మోషే గారు దేవుని కోపాన్ని కూడా చల్లార్చినటువంటి ప్రార్థనా యోధుడు మోషే గారు ప్రియులారా. ప్రభువా, ఒక్క క్షణంలో అన్ని దేవుడు కొంటారు. దేవుడు వీళ్ళ రక్షించలేక, వీళ్ళు కాపాడలేక అరణ్యంలో చంపేస్తారంటారు. ప్రభువా, వాళ్ళ పక్షముగా నన్ను క్షమించు. జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచేయి ప్రభువా. కానీ ఈ ప్రజల్ని ఏమీ చేయొద్దు ప్రభువా, వాళ్ళు ఏమీ చేయొద్దని ఆ ఇశ్రాయేలు పక్షంగా దేవుని బతిమాలుకున్నటువంటి యోధుడు ప్రియురా. కానీ అలాంటి యోధుడు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయాడు. నీ భక్తి, నా భక్తి ఒకసారి పరిశీలన తీసుకున్నట్టు మన భక్తి ఎన్నట్టులో ఉంది. అంతటి ప్రార్థన యోధుడు. అన్ని శ్రమ మనకు ఉన్నప్పుడు 30 మనం ఎందుకు ఫలించాలి అన్నాడు. 100 ఫలించే అవకాశం మనకు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో 30 ఎందుకు ఫలించాలి? మనం 100 ఫలించేటటువంటి వారికే మనము ఉండాలి. 100 ఫలించేటటువంటి వారికే ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఎవడైనను వాగ్దానాలు వినియు, దేవుని యొక్క వాక్యము వినియు జాగ్రత్త పడనందున తన హృదయ స్థితి మార్చుకొనకుండా ఈ రాత్రి జ్ఞానములే కఠినమని చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఏదో వచ్చి వెళ్ళిపోయేటట్టు వారిగా ఉన్నట్లయితే, ఏదైనా విపత్తు వచ్చినట్లయితే, లేకపోతే ఏదైనా ఒక అనారోగ్యం, ఒక కుదరని వ్యాధి వచ్చినట్లయితే, ఏదో భయంకరమైన యాక్సిడెంట్ ఏదో సంభవించినట్లయితే, వాటి ద్వారా ఆ మరణం మన మీదకి వచ్చినట్లయితే దానికి మనమే బాధ్యులం. ఎందుకంటే వాక్యం విన్నప్పుడు మనం జాగ్రత్త పడి మనం దిద్దుకున్నట్లయితే, మన పాప జీవితాన్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి మన జీవితాన్ని మనం తిరిగి మార్చుకొని ఉన్నట్లయితే, ఒకవేళ నీవు ఆ వాక్యం విన్నట్లయితే వాడు ఏమైపోయాడంట? రక్షించబడేవాడు, రక్షింపబడేటటువంటి. కాబట్టి ప్రియులారా, మన వాక్యం విని విడిచిపెట్టేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామా? లేకుంటే వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా, ప్రభువా ఇదిగో నాలో ఈ లోటులు ఉన్నాయి ప్రభువా, నేను ఎంతో కాలంగా వస్తున్నాను కానీ ఇదిగో ఈ పరిస్థితి కఠినమైపోయింది ప్రభువా, దీన్ని నేను ఒప్పుకోలేకపోతూ ఉన్నాను ప్రభువా, దీనిని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను ప్రభువా. ప్రియులారా, విగ్రహారాధన నుంచి దేవుడు మా పెదనాన్ని ఏర్పాటు చేసుకొని, ఆయన గణాసారి, మా పెదనాన్న పెద్ద గణాసారి అనమాట. గణం మీదకి వేలంతాడు ఇప్పుడు కూడా ఉంది. చేతి మీద మంచం వేలంతాడు 3 రౌండ్లు దించుకుంటే చర్మం లేచిపోయింది ప్రియులారా. తోలు చెప్పులు వేసుకొని వెళ్ళానని వేలంతాడుతో కొట్టాడు మా పెదనాన్ని. అలాంటి పరిస్థితులు దేవుడు మొట్టమొదటిసారి మా పెదనాన్నే లేవని ఆయనకే దర్శనం ఇచ్చాడు. ఒక అర్ధరాత్రి వేళ ఆ ప్రభు దర్శనం చూశాడు మా పెదనాన్న. ఆయన మధ్యరాత్రి అయితే పడుకున్నాడు, అందరూ లేకపోతే అప్పుడు దీపాలు, మా కృష్ణయ్య దీపాలే,
అలాంటి సమయంలో నిద్రపోతున్న సమయంలో యేసు ప్రభు ఆ గదిలోకి వచ్చేసి ఆయన పేరు పెట్టి నాగభూషణం అని పిలిచినప్పుడు తుల్లిపడి లేచేసి ఎవరు ఆయన తలుపు గడి పెట్టుకుంటే లోపలికి ఎట్టొచ్చేవా నువ్వు? 6 అడుగుల పైన ఉంటాడు మా పెదనాన్న. లోపలికి ఎలా వచ్చేవా నువ్వు అంటున్నాడు. నిజంగానే అంటున్నాడు. లోపలికి ఎట్టొచ్చేవా నువ్వు అని అంటే అసలు ఎవరో చెప్పు నువ్వు అని అంటే అంత ఎత్తునన్నాడు. నేనే 6 అడుగుల పైన ఉన్నాను, నువ్వేంటి అంటున్నావు, అసలు ఎవరో చెప్పానంటే ఆయన చేతులు చూపించాడంటే ఏమి చూపించలేదు. పిల్ల ప్రభు తన చేతులు చూపించి అక్కడ 20 నుంచి అర్థం కాదు పెద్దలను మోకరించి ఎవరు కొట్టారా ఇది అంటున్నాడంట. తెలియక నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నేనైతే నువ్వెందుకు వాటిని పోలుస్తున్నావు? ఆ మోగ వాటిని పోలుస్తున్నావు ఎందుకయ్యా? నీ కొంచెం ప్రాణం పెట్టింది శిలువలో నీ కొరకు. నా మేకులు గాయాలు చూడనప్పుడు ఆ గాయాల నుంచి రక్తం 2 చేతుల్లో నుంచి రక్తం పడతా ఉంటే మా పెద్దన్న మోకాలు దండేసి అయ్యో నువ్వు దేవుడు అయ్యా ఆ రక్తం అంతా పొట్ట తీసుకొని తుడుతామని కప్పున్నటువంటి దుప్పట తీసుకొని ఆ రక్తం అంతా తుడుస్తా ఉన్నారు. ప్రియుల మా పెద్దమ్మ లేచింది. ఏంటి మాట్లాడిన పడుతుంటే మా పెద్దమ్మ లేచి ఐపోక తీసుకొని ఆ దీపం వెలిగిస్తే తుడుస్తామన్నాడంట. మా పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంటే అమ్మ రామవర్గం ఇంత రక్తం అమ్మ ఏసీ వచ్చాడమ్మా ఆయన ఇలాంటి దేవుడు కనిపించాడు అది చేతుల్లో ఏంటయ్యా ఎవరు లేరు కదా ఇక్కడ, ఏం చూసావయ్యా? ఏం దెయ్యం వచ్చింది? అమ్మో దెయ్యం కాదమ్మా, యేసు ప్రభుని చూశానమ్మా, రక్తం కారుతా ఉంది అంటే ఏం లేదు. చూడండి అమ్మో దర్శనం చూపించి వెళ్ళిపోయాడమ్మా, నేనే దేవుడు అని చెప్పి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి ఆ రాత్రి ప్రభుని నమ్ముకున్నాడు. ప్రియులారా పెదనా ఆయన నమ్ముకున్న తర్వాత మా పెద్దమ్మడు వాడు తర్వాత వాళ్ళ కొడుకులు అందరూ ప్రభుని తెలుసుకుని ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి సందర్భాలు ప్రియులారా. కాబట్టి ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యం ఏంటంటే అలాగే ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఈ 13 పాపపు బండల గురించి దేవుని సేవకులు చెప్తా ఉంటే ప్రభు ఈ బండలాగా ఉంది ప్రభు, ఈ బండలాగా ఉంది ప్రభు, వేషారిగా ఉన్నాను ప్రభు, ఎదుపక్తి బరువులకు వచ్చి చాపలేస్తున్నాను, పూడ్చుతున్నాను ప్రభు, మైకి పెడుతున్నాను, కానీ 13 బండలు అలాగా ఉంది ప్రభు, నన్ను ఒప్పుకోలేదు ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని దేవుడి సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మంచి రక్షణ వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా రక్షణ వాగ్దానం ఇచ్చాడు. తర్వాత అలాంటి అబద్ధాలన్నీ మనుషుల దగ్గర సరి చేసుకోవటం, తర్వాత దొంగతనం చేసి ఇచ్చేయటం, ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది ప్రియులారా. తర్వాత నా దగ్గర కట్నం తీసుకున్నా నా కట్నాన్ని కూడా తీసుకొని తర్వాత ప్రభువు నమ్ముకున్న తర్వాత నేనమ్మా ఇదిగో నాకు కట్నం ఇచ్చారు కాబట్టి నాకు కట్నం అవుతా, నాకు దగ్గర కొనాల్సి స్థలం కొనుక్కుంటే ఆ స్థలం అమ్మేసి ఏమైనా సరే నేను ఇలాగే బైబుల్లో దేవుడి వాక్యం ఎలా చెప్తుందో నేను అలాగే ఉండాలని తీర్మానం చేసుకున్నాను. నా భార్యతో మాట్లాడాను. అప్పటికి నాకు 2 పిల్లలు కూడా పుట్టారు. అప్పుడు ప్రభువుని నమ్ముకొని మేము బాప్తిసం తీసుకున్నాం. తర్వాత నా భార్యను కూర్చోబెట్టి అమ్మా నేను ఇవన్నీ సరి చేసుకోవాలి, మా అత్తగారు మీ అమ్మ దగ్గర తీసుకొని కట్నం నేను ఇచ్చేయాలి. తర్వాత ఆర్టీసీలో టికెట్లు కొట్టకుండా నేను డబ్బులు తీసేసుకున్నాను. ప్రభు నాకు చూపిస్తున్నాడు వాక్య బోధకులు కాబట్టి అది కూడా నేను సరి చేసుకుంటానమ్మా. నేను తర్వాత దొంగతనం చేసుకున్నాను. మా ఊళ్ళో దొంగతనం చేసుకున్నాను. చీకటి పడేటప్పుడు తీగల మీద వేసేవాడిని, మళ్ళీ తెల్లారేటప్పుడు ఆ తీగలు తీసాడు. అలా చేస్తే 3 సంవత్సరాలు తీశారు ప్రియులారా. తర్వాత దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 3 సంవత్సరాలకి ఎంత కరెంట్ కాదు అదంతా నేను గవర్నమెంట్కి లెటర్ రాసయ్యా, ఇదిగో నేను అక్రమంగా ఆ 3 సంవత్సరాలు మీ దొంగ కరెంట్ నేను వాడుకున్నానయ్యా, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభు ఆ వాక్యం ఏంటంటే తప్పని నాకు చూపిస్తున్నాడు, దయతో నన్ను క్షమించి ఇది డబ్బులు తీసేసుకోండి అని గవర్నమెంట్కి కట్టేశారు ప్రియులారా. అలాగే చదువుకునేటప్పుడు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి ఆ అమౌంట్లు కూడా ఆ డబ్బులు కూడా ప్రభు తిరిగి ఇచ్చేయమని చెప్పినప్పుడు నేను చదువుకున్నట్టు హై స్కూల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్ నుంచి 5వ తరగతి దాకా 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు అలాగే ఇంటర్మీడియట్ లో తీసుకున్న అమౌంట్లన్నీ కూడా ఎంత చూసుకొని అవన్నీ క్యాల్కులేట్ చేసేసి ఏపీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి నేను ఇలాగ నేను దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని చదువుకున్నాను, స్కాలర్షిప్ తీసుకున్నాను, దయతో క్షమించండి. ఇప్పుడు నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ఇది నా తప్పని ప్రభువు చూపిస్తున్నాడు కాబట్టి ఇదిగో ఈ డబ్బులు మీకు నేను పంపించేస్తున్నానని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి లెటర్ రాసి అమౌంట్ పంపించేశాను ప్రియులారా. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ అకాడమీకి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు తీసుకున్నటువంటి స్కాలర్షిప్ మొత్తం కూడా వాటిని కూడా
గవర్నమెంట్ కట్టేయడానికి ప్రభు ఎంతో సహాయం చేశాడు ప్రియులారా. తర్వాత నేను ఇవన్నీ సరి తర్వాత నా భార్యను కూడా క్షమాపణ అడగమని ప్రభు చూపించినప్పుడు నేను 31వ తారీఖు ఒక స్పెషల్ సాంగ్ పాడమన్నారు నన్ను. చర్చిలో ఒక స్పెషల్ సాంగ్ పాడు మాధవరావు అని చెప్పారు. చెప్తే నేనేం చేశానంటే సరే పాడతానంటే తెలుసు కదా, అదే ఫస్ట్ తారీఖు పాడతానని చెప్పాను. కానీ 31వ తారీఖు నా ఉదయమంతా వేదంతో నిండిపోయింది. ప్రభు ఏదో చిన్న నాటికి నా భార్య మీద కోప్పడ్డాను, నా భార్యను కొట్టాను కొన్ని సందర్భాలు, నా బిడ్డలు 3 విపరీతంగా కొట్టాను, ప్రభు తప్పులు చేశారని ఇవన్నీ సరి చేసుకుంటానని ఆ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతుంటే నా భార్య బిడ్డలు పాడు పట్టుకొని నేను వాళ్ళని క్షమాపణ అడిగాను. అమ్మ నేను కొట్టాను, క్షమించు, నా పిల్లలు కూడా క్షమాపణ క్షమించాను. నా 2 పిల్లలు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. తర్వాత నేను రక్షణ వాగ్దానం కోసం దేవుని మందిరంలో ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు, అన్ని సరి చేసుకున్నాడని నేను మోకరించి మొరపెడతాను. ప్రభు నాకు ఒక వాగ్దానం వేయ, నాకు ఒక వాగ్దానం ఈ ప్రభు అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఏ వాగ్దానం ఏమి రాలేదు ప్రియులారా. ఎంతో నిరాశతో ఇంటికి వెళ్ళిపోతే ఆ రాత్రి ప్రభు మధ్యరాత్రి 3 తెల్లారి గట్ట నాకు చక్కని దర్శనం వచ్చింది. మంచిగా శనగసేను చక్కగా పండింది. శనగసేను అంతా పీగుడికి వచ్చింది. శనగసేను పీకుతాం కదా, మంచి అలా ఆకులన్నీ వడిలిపోయినప్పుడు శనగసేను పీగుడికి వచ్చిందిరా అంటాం. అలా వచ్చేసింది శనగసేను. చక్కగా ఉంది శనగసేను, అంత నిగనిగలాడుతూ ఉంది. కానీ చేను మనకి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాగ్దాన భూమిని చూడలేకపోయాడు ప్రియులారా. మనం ఆశించిన దాన్ని పోగొట్టుకుంటే ఎంత బాధపడతారు చెప్పండి. ఈవెన్ ఎగ్జామ్ చూసుకుందాం, పరీక్షలు చూసుకుందాం, కష్టపడి చదివి ఫెయిల్ అయితే, కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి మనం పరలోకాన్ని పోగొట్టుకోవడం ఎంతో, అది కూడా అంతే ప్రియులారా. పోగొట్టుకున్నాడు కారణం ఏంటంటే దేవుని మాట, ఒక చిన్న మాట ప్రియులారా, ఒక చిన్న మాట. ఆ బండతో మోసే వాడి నీళ్ళ కోసం గొడవ చేస్తున్నారు ఈ అరణ్యంలో అని మోసే పోయి దేవుడి దగ్గర మొరపెడితే, ప్రభా నీళ్ళ కోసం గొడవ చేస్తున్నారు, నా మీద దునిగా వస్తున్నారు, మాకు అక్కడే బాగుండేది, ఎందుకంటే కొంచెం మమ్మల్ని చంపటానికి అక్కడే ఉంచిపోయావా, ఆ బానిసత్వంలో వాళ్ళ చేతుల్లో మీద చచ్చేవాడు అని గొడవ చేస్తున్నారు ప్రభు అంటే, మోసే ఆ బండతో మాట్లాడు, అందులో నుంచి నీళ్ళు వస్తాయంటే మోసే చేసినటువంటి ప్రీకారం మాట్లాడాడు కానీ కర్రతో కొట్టాడు. దేవుడు చెప్పాలి కొట్టమని. తర్వాత ద్రోహులారా ఏమన్నాడు, ద్రోహులారా ఈ బండలో నుంచి మీకు నీళ్లు ఇయ్యాలా అని కర్రతో కొట్టాడు. అంతే ఆయన చేసిన పాపం ప్రియులారా. మన మాటలు ఎన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలంటే ఎన్ని దోషణకరమైనటువంటి మాటలు, బూతులు, సరసోక్తులు, వ్యర్థమైన మాటలు, కపటమైనటువంటి మాటలు, ప్రేమహీనంతో కూడినటువంటి మాటలు, మన ఎదుట లేని మనుషుల గురించి చెడుగా తలంచినటువంటి మాటలు, చెడుగా మాట్లాడినటువంటి సందర్భాలు మన జీవితాలు ఎన్నున్నాయి ప్రియులారా. ఒక్క మాట ద్రోహులారా, ఎంత పాపమైన మాట చెప్పండి. అది మనకి బూతి మాట కూడా అనిపించదు కదా, మనకి ఒక బూతులా కూడా అనిపించదు మనకి, ద్రోహులారా. కానీ దేవుని వాక్యం ఉంది, తన సహోదరుడిని ద్వేషించేవాడు నరహంతకుడు, ఆ ద్రోహి పిలిచేటటువంటి వాడు ఏమవుతాడంట, మహాసభకు లోనవుతాడని దేవుని యొక్క వాక్యం అక్కడ స్పష్టంగా ఉంది. ప్రభు సొన్నైనా పొల్లైనా ఆ వాక్యంలో ఏది తప్పిపోదని వాక్యం తెలియజేస్తూ ఉండగా మోషే గారు చేసినటువంటి చిన్న పొరపాటు క్రియల ద్రోహులారా అన్నందుకు దేవుడు వెంటనే చెప్పాడు, ఎందుకు నా సమాజం ఎదుట, నా ప్రజల ఎదుట నువ్వు నన్ను కనపరచలేదు, నువ్వేనా నీటిచ్చేది బండలో నుంచి అని దేవుడు మాట్లాడి, ఈ ప్రజల ఎదుట నువ్వు నన్ను కనపరచలేదు కాబట్టి అదిగో నేను చెప్పినటువంటి ఆ వాగ్దానం భూమిని నీవు చూడవు, దూరం నుంచి చూస్తావు, నువ్వు అంతే, దూరం నుండి చూస్తావు, ఈ పర్వతం మీదే నువ్వు చనిపోతావు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క తీర్పు ఎలా ఉందో. మనం కడవరి దినంలో ఉన్నాము. ఇదిగో ఈ స్థలంలో దేవుని యొక్క వాక్యం బహు విస్తారముగా మనకి అందించబడుతూ ఉన్నది, బహు విస్తారముగా మనకి అందించబడుతూ ఉన్నది ప్రియులారా. జకర్యా గ్రంథములు అంటాడు 8వ అధ్యాయంలో చెప్తాడు అనమాట. 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, క్షమించండి, నెహెమ్యా గ్రంథం
నెహెమ్యా గ్రంథంలో అంటాడు, దేవుడు చెప్తాడండి, ఆ గోడ కట్టేటటువంటి సమయంలో అందరూ దూరంగా ఉండి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో మీకు ఎప్పుడైతే బాకానాదు వినపడుతుందో, మీరందరూ ఏ స్థలంలో బాకానాదు మీకు వినపడుతుందో ఆ స్థలానికి మీరు రావాలి. అది ఆజ్ఞ. ఎక్కడైతే మీకు బాకానాదు వినపడుతుందో వెంటనే మీరు ఆ స్థలానికి రావాలి. అందుకని యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనములో ఏం చెప్తాడంటే, ఎవడైనా బాకానాదము వినియు జాగ్రత్త పడినందున కక్కము వచ్చి వాడి ప్రాణమును తీసివేసిన ఎడమ తన ప్రాణములకు తానే ఉత్తరవాలి. ఎందుకంటే వాడు జాగ్రత్త పడలేదు కనుక తన ప్రాణములకు తాను ఉత్తరవాలి. ఒకవేళ వాడు జాగ్రత్త పడినట్లయితే ఏమైపోయాడంట, వాడు జాగ్రత్త పడిన ఎడమ తన ప్రాణమును రక్షించుకొని ఉండేవాడు. ప్రియులారా, దేవుని యొక్క సువార్త బాకానాదము, దేవుని యొక్క వాక్యము ఈ స్థలంలో మీకు అందించబడుతున్నది, వినిపించబడుతున్నది. ప్రియులారా, నిర్లక్ష్యముగా ఎవరు ఉన్నా సరే దేవుని మీదో లేకుంటే దేవుని సేవకుల మీదో ఎన్నడూ మన కుటుంబాల్లో జరగబోయేటటువంటి విపత్తులకు ఎన్నడూ దేవుని సేవకులు మనం దూషించేటటువంటి వారుగా ఎన్నడూ మనం ఉండకూడదు. ప్రియులారా, మన అవిధేయతను బట్టే దేవుని యొక్క వాక్య వెలుగులో లేకుంటే మోకరించి నువ్వు ప్రార్థన చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నా అవిధేయతను బట్టే, నా పాపమును బట్టి, నా ప్రార్థనాహీనతను బట్టి, నా భక్తిహీనతను బట్టి నా కుటుంబంలో ఈ సమస్యలు ప్రభువా, నా భర్త మారటం లేదు ప్రభువా, నా భార్య మారటం లేదు ప్రభువా, నా బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారు ప్రభువా, నేను ఎంతగా ప్రేమించిన నా ప్రేమను నా బిడ్డలు అర్థం చేసుకోవట్లేదు ప్రభువా, దోషము నాది. ఇతరుల మీద ఎన్నడూ నేరాలు మోపొద్దు. ప్రియులారా, నిన్ను బట్టి నాకు ఎలా జరిగింది, నిన్ను బట్టి నాకు ఎలా జరిగింది, ఎన్నడూ ఆ పని మనం చేయకూడదు. నాతాను ప్రవక్త వచ్చి దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆ వ్యక్తి నువ్వే, ఆ వ్యక్తివి నీవే అన్నప్పుడు ఏం చెప్పాడు, ఎరా రాజుకు నాకే నువ్వు ఎదురు తిరుగుతున్నావు అన్నాడా? నేను రాజుని మహారాజుని, నాకే నువ్వు ఎదురు చెప్తావా? అంత ధైర్యంగా ఆ దోషం నా మీద మోపుతావా, నా గురించి చెప్తావా అని ఆయన ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఆయన చేసినటువంటి ఒక చక్కని ప్రార్థన, ఆయన ఒప్పుకోలు ఏంటది తెలుసా? ఆ వ్యక్తిని నేనే, ఎవరో కాదు, ఆ వ్యక్తి, ఆ పాపం చేసిన వ్యక్తిని నేనే. ఆ ప్రార్థన దేవునికి ఇష్టం. ప్రియులారా, కాబట్టి ప్రభువా నా కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలకు, ఈ శోధనలకు నేనే, నా భక్తిహీనతే ప్రభువా, నేను మొరపెట్టవలసినంతగా నేను మొరపెట్టలేకపోతున్నాను, కన్నీరు కార్చవలసినంతగా ప్రభువా నీ సన్నిధిలో నేను కన్నీరు కార్చలేకపోతున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో విరిగి నలిగినటువంటి హృదయం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకుంటే ప్రియులారా, దేవుడు తప్పనిసరిగా తన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. నువ్వేదైతే ఆశిస్తున్నావో దాన్ని సఫలం చేయటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి మనకు దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉండగా నిర్లక్ష్యముగా ఎవరు కూడా మనము ఉండకూడదు. లేకుంటే దేవుని సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఆలోచన వస్తాయి, ఇదిగో ఈరోజు ఫలానా ఆయన ఇస్తే ఇవాళ మంచి వాక్యం వచ్చింది, ఈ వాక్యం అయితే అతనికి తగిలేది, లేకుంటే ఇదిగో ఏమొస్తే తగిలేది, లేకుంటే ఈరోజు మా అత్త వస్తే ఈ వాక్యం అంత చక్కగా సరిపడేది. ఇలాగ మనము దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించుకుంటాం. కానీ ప్రభువా ఈరోజు నాతో నీవు మాట్లాడావు, నా పొరపాట్లే చూపించావు ప్రభువా, నా బలహీనతలే నువ్వు చూపించావు ప్రభువా నీ దాసుని ద్వారా అని ఎవరైతే తగ్గించుకొని జాగ్రత్త పడతారో, ఆ బాకానాలు వినబడినప్పుడు, ఆ హెచ్చరిక మన మీదకి వచ్చినప్పుడు, ఆ గద్దింపు మన మీదకి వచ్చినప్పుడు, ఎవరైతే తన హృదయమంతటితో తీసుకొని ఆ దేవుడి సన్నిధిలో వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకుంటారో దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. వారికి ఉన్నటువంటి ప్రతి ఏ బలహీనతైన కానీ ప్రియులారా, ఏ సమస్య అయినా కానీ ప్రియులారా, దేవుడు ఆశ్చర్య కార్యము నీ పట్ల నా పట్ల జరిగించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి మన యొక్క నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుడి దృష్టికి ఎల్లప్పుడూ అంగీకారంగా ఉండాలి.
దేవుడు చూస్తున్నాడనే భయమే ఉండాలి ప్రియులారా మనకి. మనం ఎక్కడన్నా ఉండని, ఏ పొలంలో ఉండని, ఎక్కడ ఏ ఉద్యోగంలో ఉండని, ఆఫీసులో ఉండని, ఎక్కడన్నా ఉండని, ఇదిగో దేవుడు నా మాటలు వింటున్నాడు, నా క్రియలన్నీ ఆయన చూస్తున్నాడు అనేటటువంటి భయము మన హృదయంలో కలిగి ఉంటే తప్పనిసరిగా ఆ మంచి నేల పడినటువంటి విత్తనము ఎలాగైతే 30 60 100 ఫలించిందో అలాగూ ఆ దేవుని యొక్క వాక్యము మన హృదయంలో కూడా అలాగూ ఫలిస్తది ప్రియులారా. ఎందుకంటే ఒక భక్తుడు చెప్పాడు, మనం 100 ఫలించేటటువంటి అవకాశాలు మనకు ఉన్నప్పుడు 30 మనం ఎందుకు ఫలించాలి అంటాడు. 100 మధ్యరాత్రిలో 3:30 నేను చేసినటువంటి ఆ దొంగతనం దేవుడు నాకు చూపించాడు. వెంటనే గుర్తొచ్చింది. ఆ మరుసటి రోజు నేను సేవ పెట్టి మా ఊరు వెళ్ళిపోయి ఆ చేను యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా వచ్చినప్పుడు మీ చేలో నేను దొంగతనం చేశాను, శనగ చేలో గట్టెమ్మడి విడితే అందరూ తెలిసిపోతేమోలని గుర్తుపడతారని చేరు మధ్యలోకి వెళ్ళిపోయి 4 వాట్లు మండలు బీకేసుకున్నాను. మండలు బీకేసుకొని ఆ పక్క ఒడ్డుకి వెళ్ళిపోయి అన్ని కాయలు పోసేసుకొని తీసుకెళ్ళానయ్యా. ఇప్పుడు నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, ప్రభువును తప్పు చూపించాడయ్యా రాత్రి. ఆ చేంజ్ మరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి కొంత అమౌంట్ తీసి అని జేబులో పెట్టుకుంటే అరే వద్దురా అంతోడు అయిపోయాడు అప్పటికి. అరే వద్దురా మరి మేము కూడా తక్కువ చేతిలో దొంగతనాలు చేశామురా అని. మీరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు నాకు చూపించాడయ్యా రాత్రి అని మా ఊరెళ్ళి అతను క్షమాపణ అడిగి తిరిగి ఇంటికి వచ్చి ఆ రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడు పిల్లలు, చక్కని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆ భక్తి అనేది జాగ్రత్తగా మనం చేయాలి ప్రియులారా, జాగ్రత్తగా భక్తి చేయాలి. మనుషుల కోసం అనడం చేయకూడదు. కడవరి దినములో మనం ఉంటూ ఉన్నాం, అపాయకరమైన దినములో ఉంటూ ఉన్నాం. నేను ఆర్టీసీ కండక్టర్ని, జగ్గపేట విజయవాడ డ్యూటీ చేస్తూ ఉంటాను. ఎన్ని యాక్సిడెంట్లు ప్రియులారా, ఎన్ని యాక్సిడెంట్లు, ఎంతమంది కోటీశ్వర్లు లగ్జరీ కార్లు వచ్చి దిక్కులేని మరణాలు పొందుతాం. నా చేతులతో కూడా 5 శవాలను నేను మా డ్రైవర్ కలిసి 5 శవాలను పట్టుకొని ప్రక్కన పడుకోబెట్టినటువంటి రోజులు ఉన్నాయి ప్రియులారా. తెల్లరికి 5 గంటల ఫస్ట్ బస్సు టీ తాగి వెంటనే రోడ్డు ఎక్కారు, తాగి కొట్టేశారు. 5 శవాలు ప్రియులారా మా చేతులతో మేమే కట్టి పక్కన పడుకోబెట్టాము. ఇలాంటి సందర్భాలు, క్షేమం లేనటువంటి పరిస్థితులు ప్రియులారా, మనం బయటికి వెళ్తే క్షేమంగా మనము వస్తామో లేదో తెలియనటువంటి పరిస్థితులు ప్రియులారా. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉండి భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మనం దీవిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు ప్రియులారా. అలాగే మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఏదో లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ మొదటిగా దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఆత్మలో మేలు పొందాలి. మొదట మనము ఆత్మలో మేలు పొందాలి, ఆత్మలో ఉజ్జీవింపబడాలి, మన పాపములు క్షమించబడాలి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. అందులో ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒక మనిషి ఆత్మలో విడుదల పొందినప్పుడు, తన యొక్క పాపాల మీద జయాన్ని చూడగలిగినప్పుడు ఈ శరీరకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి మనకి ఈ జబ్బులు కానీ వాటంతటా అవే తగ్గిపోతాయి. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. కానీ శరీర స్వస్థతలు కాదు, కానీ ఆత్మీయ స్వస్థత మనిషికి ముందు అవసరము. రీసెంట్ గా మీకు ఒక ఆశ్చర్యమైనటువంటిది ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కంచికచర్ల బస్ స్టాండ్ బయట మన సహోదరుడు ఒక ఆయన ఏం చేస్తాడు, చెప్పులు కొడతా ఉంటాడు. ఎప్పుడు చూస్తానేమంటాం, వెళ్తా ఉంటాం, వస్తా ఉంటాం. రీసెంట్ గా మనం 3 రోజుల క్రితం ఆయన ఎంతో ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. ఒక చిన్న ఫ్లెక్సీ కొట్టి దానికి ఒక ఫ్రేమ్ తయారు చేసి దానికి ఒక కర్రకు పెట్టి కర్ర బాగుతున్నాడు, వెనక ఎత్తుగా ఉండేటట్టు. తీరా నేను నిన్నగాక మనం చూశాను, ఊరికే అక్కడ దృష్టి అలా పోయింది. అలా చూసానికి ఏమైందంటే, అక్కడ ఏం రాసుకున్నాడంటే, ఆ చెప్పులు కుట్టే అతను అక్కడ పాదరక్షల ఆసుపత్రి ఏం పెట్టాడు పేరు, పాదరక్షల ఆసుపత్రి అంటది. అంటే చెప్పులు బాగు చేసేటటువంటి ఆసుపత్రి. నిజమే నాకు సిగరెట్ టికెట్లు కొడుతూ కూడా ఏడ్చాను. సహోదరుడికి ఎంత జ్ఞానం ఇచ్చి చెప్పులు బాగు చేసేటటువంటి ఆసుపత్రి. ఆయన డాక్టర్ కదా, డాక్టర్ అయినా
ఆ చెప్పులు దగ్గర ఇస్తే కుట్టి బాగు చేసి మనకి ఇస్తాడు. చెప్పుల పాదరక్షల ఆసుపత్రిని పెట్టాడు ప్రియులారా. ఎంతో నేను ఇంచుమించు నేను ఆ కంచికి చెప్ప నుంచి ఇబ్రహీంపట్నం కాదు గుంటుపల్లి దాటినంత వరకు ఇంచుమించు గొల్లపూడి వచ్చేటంత వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను ప్రియులారా. నా కళ్ళం నీళ్ళు ఇలా పడిపోతూనే ఉన్నాయి, టిక్కెట్లు కొడుతూనే ఉన్నాను. నా ఎంత చూస్తున్నారు మనుషులు, కానీ నన్ను ఏం అనలేదు. ఏంటండి అని కూడా ఎవరు అడగలేదు. నా కళ్ళం నీళ్ళు కాలిపోతూ ఉన్నాయి. నిజమే ప్రభువా, ఇదిగో మీ సన్నిధి కూడా దేవుని యొక్క సన్నిధి మన ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధులను స్వస్థపరిచేటటువంటి స్థలము. శరీరకంగా ఏదన్నా చిన్న చూస్తే మనం మొండికేసిన ఇంట్లో వాడు ఊరుకోదు. అవును కదా, మనం మొండికేసి కూర్చున్నా వాడి ఊరుకోదు, పిల్లలు ఊరుకోదు. పద హాస్పిటల్ పద ఎందుకు వస్తుంది జాబ్ ఇలా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఆ రోగం కోసం ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఈ 13 బండలు ఉన్నాయే, దురాలోచనలు, జాతీయాలు, వ్యభిచారం, దొంగతనాలు, నరహత్యలు, మనుషులే చంపనవసరం లేదు. నోటి మాటలతో చెప్పేటటువంటి పరిస్థితులు, నోటి మాటలతో భార్యను భర్తను కఠినమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకు వారు కలరని వాక్యం ఉంటుంది. మనుషులేమి ఏదో కత్తితో ఏదో చంపనవసరం లేదు, మాటలతో చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు ప్రియులారా. ఈ స్వభావములన్నిటి నుంచి మనల్ని విడిపించి స్వస్థపరిచేటటువంటి స్థలమే దేవుని యొక్క మందిరపు ప్రియులారా. దేవుని సన్నిధిని ఎవ్వరు కూడా చులకనగా తేలిగ్గా ఎంచవద్దు. దేవుడు ఎంతో కృపలిగినటువంటి దేవుడు. ఒకవైపు భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ప్రియులారా, భయంకరమైన యుద్ధాలు జరుగుతాము. ఇది 3వ ప్రపంచ యుద్ధమే అన్నట్టుగా జరుగుతున్నది. ఈ రోజు మళ్ళీ నిన్నటి దినము మళ్ళీ ఒక 3 దేశాలు మళ్ళీ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి దేవుడి యొక్క ఇవన్నీ జరిగినప్పుడు దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నదని మీరు జ్ఞాపకము చేసుకునుడి. దేవుని వాక్యం ప్రియులారు అంతే. అది మన ప్రకటన గ్రంథంలో ఇందాక మనం ప్రియులు కూడా చక్కగా పాటలు పాడారు. చూడు గెచ్చేమనే తోటలో నా ప్రియులు. ఎందుకు దేవుడు మనకి ఇంత వాక్యాన్ని ఇస్తున్నాడు? దేవుడి సేవకుని ఏర్పాటు చేసుకొని ఇన్ని హెచ్చరికలు, ఇన్ని గద్దింపులు, వారి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఆత్మల కొరకు ఎందుకు వాళ్ళకి అంత భారం పెరిగారు? ఎందుకు మన పట్ల దేవుని సేవకునికి అంత భారం చెప్పండి? దేవుడికి ఎందుకు? ఒక దైవజనుడికే విశ్వాసుల మీద అంత ప్రేమ ఉంటే, తన ఆత్మ రక్షణ విషయమై అంత ప్రేమ ఉంటే, నన్ను తన స్వరూపంలో చేసుకున్నటువంటి దేవునికి నీ ఎడల నా ఎడల ఎంత ప్రేమ ఉంటుందో ప్రియులారా. ఒకసారి ఆలోచించారా? ఈ దినమున మనం సజీవులుగా ఉండి ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో 28వ రోజు మనం ఈ కూడికలో ప్రవేశించి దేవుని మందిరములో కూర్చొని ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన వాక్యమును శ్రద్ధగా వినగలిగేటటువంటి తరుణాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడంటే దేవుని ప్రేమను మనం ఒక్కసారి ఆలోచిస్తే, ప్రభు నేను తగినవాడినా, నేను తగినదానా, నేను తగినదాన్ని ప్రభు ఎన్ని అవిధేయతలు నాలో ఉన్నాయి. గర్వం, అహంకారం, మత్సరం, ఓరలేని స్వభావం, ద్వేషం, అసూయ, మాటంటే పడలేని స్వభావం, త్వరగా కోప్పడేటటువంటి మనసు, ఇవన్నీ నాలో ఉండగా నాకు ఇంకా తరుణం ఇస్తున్నావు ప్రభువా. నీ సన్నిధిలో ఉండే తరుణం నేను సరి చేసుకుంటాను ప్రభువా, నా హృదయ స్థితిని సరి చేసుకుంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని ఈ బలహీనతలన్నింటి మీద గుర్తుపెట్టుకుని మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఉన్నటువంటి 13 బండల గురించి మీరు ఎళ్ళకెళ్ళిన తర్వాత వాటి గురించి ధ్యానిస్తూ అవి మనలో ఎలా ఉన్నాయి, ఎలాంటి కార్యాలు జరిగించింది, వీటి వల్ల నేను ఎంత నష్టపోయాను, ఆత్మీయంగా ఎంత నష్టపోయాను, శరీరకంగా నేను ఎంత నష్టపోయాను, నా దోషమును బట్టి, నా విధేయతను బట్టి, నా పాపమును బట్టి నా బిడ్డలు ఎంతగా నష్టపోతున్నారు. పిల్లలు మాట్లాడలేదని కొట్టేస్తాం. పిల్లలు మాట్లాడలేదని ఏం చేస్తాం? మనం గట్టిగా అరుస్తాము. 1-2 సార్లు చేస్తే సావుపోతాం, కొట్టమా సాగు కొట్టేస్తాం పిల్లల్ని. కానీ ఏం చేయాలంట? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటే ప్రభు సావుపోతాం, కొట్టమా సాగు కొట్టేస్తాం పిల్లల్ని. కానీ ఏం చేయాలంట? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటే ప్రభువా ఈ వయసులో నేను కూడా ఇలాగే ప్రవర్తించానయ్యా, ఈ వయసులో నేను కూడా నా తల్లిదండ్రులు ఎలాగే దుఃఖ పెట్టానయ్యా, ఇలాగే నేను
దుఃఖ పెట్టానయ్యా అని మన హృదయాన్ని పరిశీలన చేసుకొని ఆ స్వభావం నుంచి ప్రభా సంపూర్ణమైన విడుదల మాకు దయచేయండి. ఇదిగో ఈ ఉపవాస దినములు పూర్తి కాకముందే 40 రోజులు పూర్తి కాకముందే ప్రభువా నాకు నూతన స్వభావాన్ని దయచేయండి. రాతి గుండె నీలోంచి తీసివేసి మాంసపు గుండె నీకు ఇస్తాను. మాంసపు గుండె నీకు ఇస్తాను. మీలో ఉన్న అపవిత్రత యావత్తూ పోకున్నట్లు మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. అదే ప్రభు మన పాపముల నిమిత్తమై పర్వత శిలువలో కాల్చినటువంటి ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి పాపరహితమైనటువంటి రక్తధారు వాటితో మనం కలుగుతాడు, మనల్ని శుద్ధీకరిస్తాడు. చివరిగా ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు యోహాను గురించి కూడా మన ప్రియులు పాట పాడారు. యేసన్న స్వరం అన్నా ఎప్పుడైనా విన్నారా? విన్నామా? అనుభవం ఉందా? దేవుని స్వరాన్ని విన్నటువంటి అనుభవం మనలో ఉందా? ఆ పాటలో చివరి ఆ వచనం జాగ్రత్తగా విన్నాను. యోహాను గారికి పరలోకపు మర్మాలు ప్రభు చూపించాడు. పరలోకపు మర్మాలు ప్రభు చూపించాడు. చూపించినప్పుడు ఆయన అక్కడ ఆ దూతను అడుగుతా ఉన్నాడు, ప్రభు ఇదేంటంటే ప్రభు అన్ని చెప్తా ఉన్నాడు. చివరికి ప్రభు ఇదిగో ఈ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడు ఎవరు ప్రభు అని యోహాను గారు దేవుని దూతను అడిగితే దేవుని దూత చెప్తా ఉంది. ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? ఈ తెల్లని వస్త్రములు ధరించిన వాడు ఎవరు ప్రభు అంటే మహాశ్రమం నుంచి వచ్చినటువంటి వాడు, మహాశ్రమం నుంచి వచ్చినటువంటి వాడు నా కొరకు నిందలు అవమానాలు, తన భర్త చేత కొట్టబడి, భార్య చేత తిట్టబడి, ఎన్నో అవమానాలు భరించి, ఇరుగు పొరుగు వారితో ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో వ్యాధుల నుంచి నన్ను విడిచిపెట్టకుండా నన్ను వెంబడించి, వారి పూర్ణ హృదయంతో నన్ను వెంబడించి నా కొరకు జీవించి నా కొరకు హతసాక్షులు అయిపోయి వారి పాపములన్నీ గొర్రె పిల్ల రక్తంలో ఉట్టుకున్నటువంటి వారి వీళ్ళు. దేవుడితో చెప్పినటువంటి మాట, గొర్రె పిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రములు తెలుపు చేసుకున్న వాళ్ళు వీళ్ళు. మహాశ్రమం నుంచి వచ్చారు. వీళ్ళ దేనికి ధైర్యపడన అవసరం లేదు. దేవుడు మన పక్షముగా ఉంటాడు. మన హృదయం అంతటితో ప్రభు కొరకు మనం జీవించగలిగితే, మన హృదయం అంతటితో జీవించగలిగి మన మాటలు, క్రియలు, తలంపులు, ఆలోచనలు, ఊహలు సమస్తము పరిశుద్ధంగా మనం కాపాడుకోగలిగితే దేవుడు మన పక్షము, మన ప్రక్కనే, పక్షం కూడా కాదు పిల్లలు, మన ప్రక్కనే ఉంటాడు. మన ప్రక్కనే ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటూ కుడికైనను ఎడమకైనను ఉంటాయి ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు నీకు. కానీ ఈ ఉపవాస దినాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు సద్వినియోగము చేసి ఇంకా 12 రోజులేమో ఉన్నట్టుంది కదా, ఇంకా 12 రోజులు ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఏ దైవజనుడి చేత మనతో ఏ బలహీనత గురించి మనతో మాట్లాడినా, ప్రభువా ఈ బలహీనత నాలో ఉంది, దీని నుంచి నాకు జయాన్ని ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప జయాన్ని, ఆ బలహీనతలన్నిటి మీద మనకి జయాన్ని ఇస్తాడు. మన పాపములన్నీ ఆయన క్షమించి తన బిడ్డగా తన యొక్క రక్తంలో మనం కడిగి ధన్యత ప్రభు మనకి ప్రార్థన చేసుకుందాం. మహాగొప్ప పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రక్షక, మీ పరిశుద్ధమైన పాదములు పొందమనయ్యా. తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి ఇదిగోనైనా 28 రోజులుగా మా ప్రియుల్ని ప్రేమించిస్తున్నటువంటి మీ జీవవాక్యం కొరకే వందనములు ప్రభువా. నా తండ్రి ఏదో మీరు సిలువలో చనిపోయారని మీరు ఆడటం కాదు ప్రభువా. తండ్రి నా పాపముల నిమిత్తం, నా దోషముల నిమిత్తం, నేను పొందవలసిన శిక్ష నిమిత్తమే మీరు భరించారు ప్రభువా. నన్ను పాపం నుంచి విడిపించడానికి